టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ స్టోరీ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే అనుపమ ట్రాప్లో పడ్డ సిద్ధు దాని నుంచి ఎలా బయటికి వచ్చాడు అనేదే మూవీ స్టోరీ. పార్ట్ 1లో టిల్లు ఎలా ట్రాప్లో అవుతాడో ఈ మూవీలో కూడా అలానే ట్రాప్ అవుతాడు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అనేది ఒక ట్విస్ట్తో ముగుస్తుంది. మూవీలో కామెడీ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సిద్ధు యొక్క కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. ఇక అనుపమ పరమేశ్వర్ విషయానికి వచ్చినట్లయితే తన గ్లామర్ షోతో మూవీలో బాగా కనిపించింది. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా పర్లేదు, చాలా బాగా ఉంది. ఇక డిఓపి విషయానికి వచ్చినట్లయితే డిఓపి కూడా పర్లేదు, బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్లో కాస్త స్లో అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. కొన్ని సీన్స్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఫైనలీ మూవీ అయితే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని సీన్స్ అయితే డోస్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. యూత్కి అయితే మూవీ అయితే బాగా నచ్చుతుంది. ఇక టిల్లు స్క్వేర్ మూవీ డీజే టిల్లు కంటే బాగుందా అంటే కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. మరి పార్ట్ 1తో పోల్చుకున్నప్పుడు కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. మూవీ అయితే ఒక్కసారి అయితే ఈజీగా చూసేయచ్చు. యూత్కి అయితే బాగా నచ్చుతుంది. మీరు మూవీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మీరు బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోవడం వలన మనం చేసిన వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.